ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏఆర్ కానిస్టేబుల్ తెలంగాణ ఏఆర్ కానిస్టేబుల్స్ ఎన్ని ఉన్నాయి, దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్, మెడికల్, అదేవిధంగా ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, శాలరీ, మొత్తం దానికి సంబంధించినటువంటి టోటల్ వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూసుకుందాం అనమాట. ఈ వీడియోలో కంప్లీట్గా చూసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కాక ఫస్ట్ టైము మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణ ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ అనమాట. ఆర్మ్డ్ రిజర్వ్కి సంబంధించినటువంటిది. ఇది డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి వీళ్ళ యొక్క డ్యూటీస్ అయితే చేస్తారన్నమాట. టోటల్ డ్యూటీస్ చూసుకున్నట్లయితే డిస్టిక్లో మాత్రమే వీళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతుంది అనమాట. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటారు అనమాట. 10+2 అంటే డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, అదేవిధంగా ఇంటర్ 10+2 కానీ, ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కాక చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓసీ అభ్యర్థులు 18 నుంచి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 27 సంవత్సరాలు అనమాట. 18 to 27 అంటే 2/7/1999 నాడు, అంటే అప్పటి నుంచి 1/7/2008 మధ్య వీళ్ళు పుట్టి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులకి వీళ్ళకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 18 నుంచి వీళ్ళకి కాక చూసుకుంటే 18 నుంచి 18 years to 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు అనమాట. 18 to 32 years అనమాట. వీళ్ళు 2/7/1994 నాడు నుండి 1/7/2008 మధ్య అయితే పుట్టి ఉండాలన్నమాట. ఇక హోమ్ గార్డుకి సంబంధించి హోమ్ గార్డులు 18 నుంచి 45 సంవత్సరాలు ఇచ్చారు. వీళ్ళు 2/7/1981 నాడు నుంచి 1/7/2008 మధ్య పుట్టి ఉండాలన్నమాట. ఇది ఏజ్కి సంబంధించింది అనమాట. పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే ఓసీ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ అభ్యర్థులు 18 నుంచి 32 సంవత్సరాలు, హోమ్ గార్డ్స్ వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాలు అనమాట. ఇక హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 167.6 ఉండాలండి మెన్. ఇక ఫిమేల్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ వచ్చేసి 152.5 ఉండాలి. ఇక ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మేల్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇది హైట్కి సంబంధించింది. ఇక చెస్ట్ అందరికీ మీకు తెలిసిందే. చెస్ట్ అనేది 86.3 నుంచి ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అనేది అవ్వాలన్నమాట. ఇక ప్రిలిమ్స్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం అనేది ఉంటుంది అనమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి 5 తప్పులకి ఒక మార్క్ అనేది పోతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 5 తప్పులు చేస్తే ఒక మార్క్ మనకి వచ్చిన మార్కులో తీసేస్తారు. ఇక ప్రిలిమ్స్ క్వాలిఫై వచ్చేసి ఓసీ అభ్యర్థులు 30% అంటే 200కి 60 మార్కులు, బీసీ అభ్యర్థులు 25% అంటే 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 20% అంటే 40 మార్కులు రావాలి. సో వచ్చిన బిట్లు మాత్రమే పెట్టండి. ఇక్కడ రానట్ల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి వచ్చినవి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక ఈవెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈవెంట్స్ మార్క్స్ ప్లస్ మెయిన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్క్స్ కలుస్తాయి కాబట్టి. సివిల్కి అయితే అలా ఉండదు. లాస్ట్ వీడియోలో మనం సివిల్ కోసం చెప్పుకున్న సివిల్స్ అయితే క్వాలిఫై అయితే సరిపోద్ది. కానీ ఏఆర్కి అలా కాదు. ఏఆర్లో గ్రౌండ్ మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టోటల్ గ్రౌండ్ వచ్చేసి 3 ఈవెంట్స్ ఉన్నాయి. 3 ఈవెంట్స్లో 1600 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. ఈ 1600 మీటర్స్కి మార్కులు అనేవి కౌంట్ చేస్తారు. 100 మార్కులు అనమాట. 100 మార్క్స్ అనేది ఇస్తారు. ఈ 1600 మీటర్స్ని 7.15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 7.15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 9.30 సెకండ్స్. అదేవిధంగా లాంగ్ జంప్ 4 మీటర్స్ జనరల్ అభ్యర్థులు. అదే ఎక్స్ సర్వీస్ మెన్ వస్తే 3.50 మీటర్స్. ఇక షార్ట్ పుట్ వెయిట్ వచ్చేసి 7.26 kgs ఉంటుంది. దాన్ని 6 మీటర్స్ అయితే విసరాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 5.50 మీటర్స్. దీనికి ఫిమేల్ మేలు ఇద్దరు కూడా ఎలిజిబులే. మేలు అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్కి 33.3% అనేది రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగిందనమాట. సో ఇక్కడ గ్రౌండ్ మార్కులు ఓన్లీ 1600 మీటర్స్కి మాత్రమే కాల్కులేట్ చేస్తారు. 100 మార్కులు. ఎవరైతే తక్కువ టైంలో రన్ చేస్తారో 5 నిమిషాలు, అలాగే 6 నిమిషాలు, 5 నిమిషాలు చేసే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఉమెన్స్ వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ మాత్రం ఉంటుంది. వీళ్ళకి ఉమెన్స్ వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఈ 800 మీటర్స్ని 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. వీళ్ళకి కూడా గ్రౌండ్ మార్క్స్ ఈ 800 మీద మాత్రమే కౌంట్ చేస్తారు. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 250 మీటర్స్, 2.50 మీటర్స్ దూకాలి. షార్ట్ పుట్ వచ్చేసి 4 kg వెయిట్ ఉన్నది. ఒక 4 మీటర్స్ అయితే
విసరవలసి ఉంటదనమాట. 4 మీటర్స్ అయితే విసరవలసి ఉంటది. ఇక మెయిన్ ఎగ్జామ్ గాక మనం చూసుకుంటే, ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ అండ్ 200 క్వెషన్స్ 3 అవర్స్ టైమ్ అనేది ఇస్తారు. ఈ మెయిన్ అండ్ ఈ మెయిన్‌లో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ ఎగ్జామ్‌లో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. కానీ ఇక్కడ ఎవరికైతే మెరిట్ వస్తదో, ఈ మెరిట్ వచ్చినోళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇస్తారన్నమాట. మెరిట్ ప్లస్ గ్రౌండ్ ఇక్కడ వచ్చినటువంటి మెరిట్ ప్లస్ గ్రౌండ్ మార్క్స్ అనమాట. మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చేటువంటి మార్కులను బై 2 చేస్తారు. 200కి 100 మార్క్స్ కింద మారుస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200కి ఒక 130 వచ్చాయనుకోండి. 200కి ఒక 130 వచ్చాయనుకో, లేదా 140 వచ్చాయనుకో 70 మార్క్స్ ఇయి గ్రౌండ్ మార్క్స్ కలిపి ఉద్యోగం అనేది కేటాయించడం జరుగుతది. ఇక మెడికల్ మెడికల్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్ అనేది ఉండకూడదు. ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. కలర్ బ్లైండ్‌నెస్ అనేది ఉండకూడదు. చెవిడోళ్ళు అయి ఉండకూడదనమాట. చాలామంది చెవిటి వాళ్ళు గాని, ముక్కు, టీత్ ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడే చేపించేసుకోండి. అదే విధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్‌లు ఇవన్నీ చేయడం జరుగుద్దనమాట. ఇది మనకున్నటువంటి మెడికల్‌కి సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా ట్రైనింగ్ గాక చూసుకుంటే, ట్రైనింగ్ 9 మంత్స్ అనేది ఉంటదన్నమాట ఈళ్ళకి. ట్రైనింగ్ అనేది మెడికల్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఉంటది. 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. స్టైఫండ్ అనేది ఒక రూ. 9,000 స్టైఫండ్ అనేది ట్రైనింగ్‌లో ఇస్తారన్నమాట. ఈ ట్రైనింగ్‌లో ఇండోర్, అవుట్‌డోర్‌కి సంబంధించినటువంటి మొత్తం నేర్పించడం జరుగుతది. ఇక సాలరీ పే స్కేల్ వచ్చేసి రూ. 24,280 అన్నమాట. పే స్కేల్ వచ్చేసి రూ. 24,280 నుంచి రూ. 72,850 ఉంది. అంటే బేసిక్ వచ్చేసి రూ. 24,280. దాని మీద డీఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, రిస్క్ అలవెన్స్ అని, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని చెప్పేసి కొన్ని రకాల సిటీ అలవెన్స్ అటువంటి అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతది. ఇక ప్రమోషన్ విషయానికొచ్చేస్తే పీసీగా భర్తీ అయితారు. పీసీ నుంచి హెచ్‌సీ అయితారు. హెచ్‌సీ నుంచి ఏఎస్ఐ అయితారు. ఏఆర్ఎస్ఐ అంటారన్నమాట. ఏఆర్ఎస్ఐ నుంచి ఆర్ఎస్ఐ అయితారు. ఆర్ఎస్ఐ నుంచి ఓసీ, ఆర్ఐఆర్ అంటారన్నమాట. ఆర్ఐ అవుతారు. ఇక డ్యూటీస్ గాక చూసుకుంటే ఏ డ్యూటీలు వీళ్ళు చేస్తారో, ఏఆర్ కానిస్టేబుల్స్ అంటే, ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోల్స్ అని చెప్పాం. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో ఉంటరు. ఎస్పీ గారి ఆధీనంలో ఉంటారని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఏఆర్, సిటీ ఏఆర్ అని చెప్పేసి ఎస్ఏఆర్, సిపిఎల్ ఇలా 2 ఉంటాయన్నమాట. ఎక్కువ మార్కులు వచ్చి ఆప్షన్ ఇస్తే డిస్ట్రిక్ట్ ఏఆర్ ఇస్తారు. కొంచెం తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఎస్ఏఆర్, సిపిఎల్‌లో జాబ్ ఇస్తారన్నమాట. ఎక్కువ బందోబస్తు డ్యూటీస్ నిర్వహిస్తారన్నమాట. ఎక్కువ బందోబస్తు డ్యూటీలు నిర్వహిస్తారు. అదేవిధంగా జాతరలు గాని, తిరునాళ్ళు, పండుగలు, గణేష్ నిమజ్జనం, బోనాలు ఇటువంటివన్నీ దసరా, బోనాలు, ఎలక్షన్ డ్యూటీస్, ఎగ్జామ్ డ్యూటీస్, సివిల్ పోలీసులకు సహాయకులుగా విధులు నిర్వర్తిస్తారు. వీళ్ళు బీడీ టీమ్, మొబైల్, అదేవిధంగా బాంబు డిస్పర్సల్, డాగ్ స్క్వాడ్, ఖైదీ ఎస్కాట్‌కి సంబంధించింది, కరెన్సీ ఎస్కాట్‌కి సంబంధించింది, ట్రెజరీకి సంబంధించిన ఎస్కాట్, వీఐపీ ఎస్కాట్, హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నటువంటి గార్డ్ డ్యూటీస్ చేయడం, అదేవిధంగా జైల్‌లో గార్డ్ డ్యూటీ చేయడం, అదేవిధంగా కలెక్టర్ బంగ్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గార్డ్ డ్యూటీ చేయడం, ఎస్పీ బంగ్లాలో గార్డ్ డ్యూటీలు చేయడం. వీరు వీఐపీలకు పిఎస్ఓలుగా కూడా ఉండవచ్చు. వీఐపీలు ఎవరైతే ఉన్నారో ఆ వీఐపీలకు పిఎస్ఓలుగా ఉండొచ్చనమాట. అదేవిధంగా గన్‌మెన్ డ్యూటీ చేయొచ్చు. వీరు ఎంటీ వింగ్‌లో కూడా డ్యూటీ చేయవచ్చనమాట. ఎంటీ వింగ్‌లో చేయొచ్చు. అదేవిధంగా సిస్టమ్ మీద నైపుణ్యం ఉంటే సిస్టమ్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చనమాట. ఆర్ఓపీ డ్యూటీ ఉంటది. పెట్రోలింగ్ డ్యూటీస్. అదేవిధంగా బీట్ కానిస్టేబుల్‌తో కలిసి బీట్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి డ్యూటీ చేయొచ్చు. అదేవిధంగా స్పెషల్ పార్టీలో డ్యూటీ ఉంటది. ఐడీ పార్టీ ఉంటది. బిగిలర్‌కి సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఉండవచ్చనమాట. బ్యాండ్ డ్యూటీ ఉంటది 10%. 10% ఉద్యోగులు మహిళలు కూడా ఉంటాయంటే ఇప్పుడు 33.3% చేశారన్నమాట ఇది. ఓకేనా? ఇది 2015 నుంచి 2 ఇయర్స్ ఎవరైతే ప్రొబేషన్ అవుతుందో వాళ్ళు సిఐడిలో గాని, సీఎం సెక్యూరిటీ వింగ్‌లో గాని, ఇంటెలిజెన్స్‌లో గాని, గ్రేహౌండ్స్ అటువంటిలో కూడా వెళ్ళొచ్చనమాట. జీఆర్పీ, ఏసీబీ, పొలిటికల్ ఇంటెలిజెన్సీ 40 ఇయర్స్ తర్వాత ఏఆర్ నుంచి సివిల్‌కి కూడా కన్వర్షన్ ఉంటదనమాట. 40 ఇయర్స్ నిండిన తర్వాత ఉంటదనమాట. ఫ్యామిలీ కన్వర్ట్ ఉండేటువంటి జాబ్ అనమాట. దీనికి ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్ లేదు. ఫ్యామిలీకి పెట్టుకోవచ్చనమాట. చాలా హ్యాపీగా ఉండేటువంటి డ్యూటీస్. గార్డ్ డ్యూటీస్ ఒక 3 అవర్స్ చేసుకుంటే 6 అవర్స్ రెస్ట్ అని, లేకపోతే డే బై డే అని చెప్పేసి 12 అవర్స్ అని చెప్పేసి ఈ విధంగా గార్డ్ డ్యూటీస్, ఖైదీ ఎస్కార్ట్స్ టోటల్ ఈ విధంగా ఉండడం జరుగుద్దనమాట. ఇది తెలంగాణ ఏఆర్‌కి సంబంధించినటువంటి వీడియో.